గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా సిడబ్ల్యూబీసీ ఏఐసీసీ సమావేశాలు జరుగుతున్నాయి. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. పార్టీ బలోపేతంపై సమావేశంలో చర్చించనున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా సిడబ్ల్యూబీసీ ఏఐసీసీ సమావేశాలు జరుగుతున్నాయి. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. పార్టీ బలోపేతంపై సమావేశంలో చర్చించనున్నారు. సార్, ఈరోజు పిసిసి సమావేశాలు జరుగుతున్నాయి కదా, ముఖ్యంగా ఎవరెవరు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారా? అసలు అజెండా ఏంటి సార్? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం ఈ రోజు ఇక్కడ నిర్వహించబడుతుంది. దాంట్లో వర్కింగ్ కమిటీ సభ్యులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, సిఎల్పి లీడర్లు వీరందరూ కూడా పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 150 మంది పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఈ రోజు దీంట్లో ప్రధానంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర మీద ఎక్కువగా చర్చించడం జరుగుతుంది. ఎందుకంటే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, ప్రధానంగా మైనారిటీల మీద దాడులు కానీ, బడుగు బలహీన వర్గాల మీద దాడులు కానీ, వీటన్నిటిని కూడా చర్చించడం జరుగుతుంది. ఇది కాకుండా నిరుద్యోగ సమస్య, ఎందుకంటే మోడీ గారు అధికారంలో వచ్చిన సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తున్నారు. 11 సంవత్సరాలు జరుగుతుంది. నిరుద్యోగ సమస్య బాగా ఎక్కువగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దాని మీద, అదేవిధంగా ఆర్థిక ద్రవ్యోల్బణం అనేటువంటి ఇన్ఫ్లేషన్ మీద కూడా చర్చించేటువంటి. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. శిల్పి దాదాపు గుజరాత్ లో అహ్మదాబాద్ వేదికగా ఏఐసీసీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాలు ఉదయం 11:30 గంటల సమయంలో ప్రారంభమయ్యాయి. కొద్దిసేపట్లో అంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం రానున్నది. అయితే ముఖ్యంగా 2 రోజుల పాటు జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ రోజు కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ మ్యూజియం కి సమీపంలో ఈ మొత్తం అంతా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఏఐసీసీ సమావేశాలకంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడే మనకు అందుతున్నటువంటి సమాచారము కొద్ది సెకండ్ లో కూడా ఇక్కడ కాంగ్రెస్ సమావేశము పూర్తయినది అన్నటువంటి కార్యకర్తలందరూ కూడా బయటకు వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. అయితే ముఖ్యంగా ఈ సమావేశంలో ఎజెండా ఏంటన్నది మాత్రం కొద్దిసేపటి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి రేపు అంటే ఈ రోజు జరిగింది సిడబ్ల్యూసీ సమావేశం, అంటే 8వ తేదీ సిడబ్ల్యూసీ సమావేశము, రేపు ఏఐసీసీ సమావేశం జరగనున్నది అహ్మదాబాద్ వేదికగా. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ సమావేశంలో లోపల జరిగినటువంటి దాదాపు ఈ రోజు సమావేశంలో 164 మంది కాంగ్రెస్ అంటే
కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అనుకోవచ్చు, తర్వాత ఉప ముఖ్యమంత్రులు, తర్వాత కాంగ్రెస్ కి పిసిసి రాష్ట్ర ఇన్ఛార్జీలు, తర్వాత డిసిసి చైర్మన్లు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 142 మంది ఈ సమావేశానికి హాజరైనట్లుగా ఉదయం నుంచి కార్యకర్తలందరూ కూడా దాదాపు 164 మంది ఇక్కడికి సమావేశమయ్యారు. ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చించినటువంటి అంశాలు ఏ కీలక అంశాలను చర్చించారన్నది మరి కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ వేదికగా వెల్లడిస్తామనేది కాంగ్రెస్ లో కార్యకర్తలు, కాంగ్రెస్ అధికారులు ఇక్కడ అందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ సమావేశం రేపు ఏఐసిసి సమావేశం జరుగుతుంది. దానికి అంటే ముఖ్యంగా ఏఐసిసి సమావేశంలో చర్చించాల్సినటువంటి అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే 2 రోజుల క్రితంగా 2 రోజుల పరంగా అహ్మదాబాద్ వేదికగా జరిగేటటువంటి ఈ సమావేశాలు దాదాపు 64 సంవత్సరాల తర్వాత ఈ కాంగ్రెస్ సమావేశాలంతా కూడా జరిగే గుజరాత్ వేదికగా 2వసారి ఇక్కడ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ సమావేశాల్లో అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ సమావేశం ముగిసిన తర్వాత సాయంకాలం 6 గంటల సమయంలో సబర్మతి ఆశ్రమం ఏదైతే గాంధీ సత్యాగ్రహం చేసినటువంటి స్థలం అనవచ్చు, గాంధీ కొన్ని సంవత్సరాల పూట సత్యాగ్రహం అంటే ఏదైతే ఆశ్రమంలో ఉన్నాడో అక్కడే కూడా ఈ సమావేశాల్లో కూడా రేపు ఏఐసిసి సమావేశం జరుగుతుంది. సాయంకాలం 6 గంటలకు మొత్తం అంతా కూడా దీనికి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా అక్కడ జరిగేటటువంటి స్థలానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను అన్ని కూడా చూసేటట్లు కూడా సమావేశం సాయంకాలం జరిగే సమావేశం గురించి కూడా మరికొన్ని విషయాలు కూడా తెలిసే విధంగా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే అందరూ కూడా మనకు బయటికి వస్తున్నటువంటి సందర్భంలో అందరూ కూడా అయితే సమావేశం ముగిసింది. సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ, తర్వాత పెద్దలు కాంగ్రెస్ శశి థరూర్ అందరూ కూడా మల్లికార్జున ఖార్గే అందరూ కూడా బయటికి వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. ముఖ్యంగా కాంగ్రెస్ ని ఏ విధంగా అంటే గుజరాత్ అనేది కూడా దాదాపు మనకు కొన్ని సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ ఇక్కడ గెలుపు అనేది లేకుండా పోయింది. ఇక్కడే గుజరాత్ లోనే మొట్టమొదటిసారిగా మన గెలుపు జెండా ఎదురవేసే విధంగా అంటే ఏదైతే 2027లో జరిగేటటువంటి ఎలక్షన్స్ కి ఇక్కడ ఈ రోజు నుంచి ఒక రోడ్ మ్యాప్ ని మొత్తం అంతా కాంగ్రెస్ రాష్ట్రాలకు సంబంధించడానికి దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా విజయ జిందని మోగించే విధంగా కూడా ఒక రోడ్డు మ్యాప్ ని మాత్రము ఖచ్చితంగా ఈ ఏఐసిసి సమావేశాల్లో తర్వాత అన్ని సమావేశాల్లో అంటే ఈ 2 రోజులు జరిగేటటువంటి సమావేశాల్లో పూర్తి రోడ్డు మ్యాప్ ని కూడా కాంగ్రెస్ ఏ విధంగా తీసుకెళ్లాలనేది ముఖ్య అజెండాతో మాత్రము ఈ సమావేశం జరుగుతూ ఉన్నాయి. బట్ ఈ మొత్తం బయటకు వచ్చినటువంటి విజువల్స్ మనం వస్తున్నటువంటి చూస్తున్నాము. అయితే కొద్దిసేపట్లో మనకు ప్రెస్ మీట్ పెడుతున్నారు. దీంట్లో ముఖ్యంగా చర్చించినటువంటి అంశాలను ఇప్పుడు వాళ్ళు వెల్లడిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కళ. ఈరోజు ఏఐసిసి సమావేశాలు జరుగుతుంది. బట్ ఈ సమావేశానికి డెలిగేట్స్ చాలా మంది వస్తున్నారు. ఎంతమంది వస్తున్నారు, పూర్తి విశేషాలు ఏంటి సార్? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏఐసిసి డెలిగేట్లు రేపు మీటింగ్ జరగబోతుంది. ఇలా సిడబ్ల్యూ సమావేశాలు దేశంలో కాంగ్రెస్ పార్టీకి అత్యున్నతమైనటువంటి బాడీ సిడబ్ల్యూసి ఇంపార్టెంట్ డెసిషన్స్ కూడా సిడబ్ల్యూ తీసుకుంటాం. ఇవాళ జరుగుతున్న సిడబ్ల్యూ సమావేశంలో దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక లౌకికవాద వ్యతిరేక కార్యక్రమాలు, ఇలా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో జరుగుతున్నటువంటి సమావేశాలు, అందులోనూ మోడీ స్వస్థలమైనటువంటి అహ్మదాబాద్లో జరుగుతూ ఉంది. 11 ఏళ్లుగా ప్రధానమంత్రి ఉన్నటువంటి మోడీ బీద వర్గాలకు చేసిందేమీ లేదు. గొప్ప గొప్ప కంపెనీలు, పెత్తందాలు, అదాని అమ్మాయిని పోషించడం తప్ప 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని మోసం చేశారు. డీజిల్, కిరోసిన్, పెట్రోల్ ధరలు పెంచేశారు. సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఏ కార్యక్రమం లేదు. అందుకే వాళ్ళ అహ్మదాబాద్లో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో భవిష్యత్తులో తీసుకొచ్చిన రాజకీయ కార్యక్రమాలు, గతంలో జరిగినటువంటి వాటిపై విశ్లేషణ, భవిష్యత్తులో తీసుకొచ్చిన కార్యక్రమం చర్చ ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, భట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము 15 మాసాలుగా తీసుకున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద కూడా మేము ఇలా సిడబ్ల్యూస్కి వివరించబోతా ఉన్నాం. ముఖ్యంగా 2 చరిత్రాత్మక నిర్ణయాలు, కుల సర్వే కావచ్చు, సబ్ కేటగరైజేషన్, వాటి మీద కూడా మేము సిడబ్ల్యూసీ పెద్దలకు వివరించబోతా ఉన్నాం. అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు,
సంక్షేమంలో ఉచిత బస్సు కావచ్చు, ఇలా సన్న బియ్యాల పంపిణీ కావచ్చు, ఇవన్నీ కూడా సిడబ్ల్యూసీతో పెరుగుతుంది. హెచ్సియుపికి కూడా దీని మీద కూడా ఏమైనా ప్రత్యేకంగా మీద చర్చించారు? ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మీనాక్షి గారు కార్యక్రమం చేస్తారు, కేసులు వ్యతిరేస్తామనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కోర్టులో ఉన్న అంశం, భవిష్యత్తులో మాట్లాడదాం. ఈరోజు అహ్మదాబాద్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిడబ్ల్యూసీ మీటింగ్, ఈరోజు ఏఐసిసి మీటింగ్, రేపు కార్యక్రమాలను చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మన దేశంలో బలపడాల్సిన అవసరం ఉంది. మొన్నటికి మొన్న చూసాం బీజేపీ పార్టీ ఎలా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు దౌర్జన్యంగా ఎంతో మంది మైనారిటీలకు అన్యాయం చేస్తూ ఎలా దాన్ని పాస్ చేశారు. బీజేపీకి తెలిసిందల్లా విభజించు పాలించు, మతం పేరుతో కులం పేరుతో విభజించాలి, వారి మధ్య చిచ్చు పెట్టాలి, ఆ చిచ్చులో వీళ్ళు మంట కాదు, ఆ మంటలో వీళ్ళు చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ చేసిన రాజకీయం. ఇప్పుడే కాదు, ఇదే కాదు, బీజేపీ మన దేశంలోని అన్ని వ్యవస్థలను, ఎలక్షన్ కమిషన్తో సహా అన్ని వ్యవస్థలను స్వలాభం కోసం వాడుకుంటుంది. అదానీ లాంటి వాళ్లకు మేలు చేయడానికి దేశ సంపదని దోచిపెడుతుంది. ఈ పరిస్థితులన్నీ మారాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ ఎంతో చరిత్ర ఉన్న పార్టీ, దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ, స్వతంత్ర భారతదేశానికి పునాదులు వేసిన పార్టీ. తర్వాత కూడా ఎన్నో పాలసీల ద్వారా, పథకాల ద్వారా దేశ అభివృద్ధి కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేసిన పార్టీ. ఈరోజు మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మన రాజ్యాంగం బ్రతకాలన్నా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలి, పుంజుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలన్నా, మైనారిటీల, బడుగు బలహీన వర్గాల మంచికి పనిచేయాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అందుకే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికే ప్రతి రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టే ఈరోజు ఈ సిడబ్ల్యూసీ మీటింగ్ అయినా, రేపు ఏఐసిసి మీటింగ్ అయినా. పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో బాగా క్షీణించిపోయినట్టు కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవం చేసేందుకు గాను ముఖ్య నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఆహ్వానించే అవకాశం ఉందా? అట్లా పార్టీ తప్పకుండా ఉంది. 6 నెలలకు ఒకసారి తప్పకుండా వీళ్ళు వచ్చి మన ప్రజలకు కూడా భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. మీరు ఆహ్వానిస్తున్నారు? జరగబోతుంది.